అర్జునుడి బాణాల దాటికి పారిపోతున్న కౌరవ సైనికులతో దుర్యోధనుడు ఇలా అన్నాడు. క్షత్రియులారా, మీరంతా గొప్ప వీరులు, శూరులు, క్షాత్రధర్మ తత్పరులు. కర్ణుణ్ణి వీడి అతని నుండి పారిపోవటం మీకు తగినది కాదు. అర్జునుడి బాణాల ద్వారా తీవ్ర తాపానికి గురి అయిన ఆ సైనికులు దుర్యోధనుడు అలా ఆదేశించినా కూడా నిలవలేదు. క్షణకాలంలోనే భయంతో పారిపోయి దిక్కులకు మూలలకు పోయి దాక్కున్నారు. భయంతో పారిపోయిన సైనికుల లేమి వలన పూర్తిగా శూన్యమైన దిక్కులను కలయజూసి కూడా కర్ణుడు వ్యధ చెందలేదు. ఉత్సాహంతోనే అర్జునుడిపై దాడి చేశాడు. ఆ మహాసంగ్రామంలో అర్జునుడు కోపించి కర్ణుడి వధకై తీవ్ర వేగంతో ప్రయోగించిన అస్త్రాన్ని కర్ణుడు భీకరమైన తన బాణాలతో ఆకాశంలోనే ఖండించాడు. కర్ణుడి విల్లు అమోఘమైనది. అతని వింటి అల్లెత్రాడు గట్టిది. ఆ వింటిని లాగి కర్ణుడు బాణాలను కురిపించసాగాడు. కౌరవులను దహిస్తున్న అర్జున అస్త్రాన్ని కర్ణుడు బంగారు రెక్కలు కలిగిన తన బాణాలతో మట్టిలో కలిపాడు. మహాత్ముడైన కర్ణుడు తాను పరశురాముని దగ్గర నుండి పొందిన మహామహిమగల శత్రునాశకమైన ఆధర్వణ అస్త్ర ప్రభావంతో పదునైన బాణాలతో అర్జునుడు ప్రయోగించగా కౌరవులను దహిస్తున్న అర్జున అస్త్రాన్ని భగ్నం చేశాడు. ఆపై అక్కడ దంతాఘాతాలతో రౌద్రంగా పోరాడుతున్న రెండు ఏనుగుల మధ్య వలె బాణాలతో ఒకరిని ఒకరు శిథిలం చేసుకుంటున్న ఆ కర్ణ అర్జునుల మధ్య మహాసంగ్రామం జరిగింది. అక్కడ అప్పుడు అస్త్ర సమూహాలచే నిండిపోయిన ఆ యుద్ధభూమి అంతా భయంకరంగా ఉండిపోయినది. ఆ కర్ణ అర్జునులు బాణాలతో ఆకాశంలో సందు లేకుండా నింపివేశారు. ఆపై కౌరవులు, సోమకులలో మిగిలిన సోమకులు అందరూ అక్కడ వ్యాపించిన విశాలమైన బాణాల వలను చూశారు. బాణాలచే భీకరమైన అంధకారం చీకటి ఏర్పడగా అప్పుడు వారు మరే ప్రాణిని చూడలేకపోయారు. విలుకాండ్రు అందరిలో శ్రేష్ఠులు, పురుష శ్రేష్ఠులు అయిన ఆ కర్ణ అర్జునులు ఆ భయానక యుద్ధంలో శరీరంపై మోహాన్ని విడిచి తీవ్రంగా శ్రమించసాగారు. ఇద్దరు శత్రువులకు అలవి కాని వారే. యుద్ధ తత్పరులై ఒకరి లోపాలపై మరొకరు దృష్టిని నిలిపి పోరాడుతున్న వారిని చూసి దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షులు, పితృదేవతలు ఆనందంగా వారిని ప్రశంసించసాగారు. ఆ విలుకాండ్రు ఇద్దరు నిరంతరంగా అనేక బాణాలను ఎక్కుపెడుతూ విడుస్తూ రణభూమిలో వారు నేర్పు వహించిన వివిధ విచిత్ర మార్గాలను ప్రదర్శించసాగారు. రణ మధ్యములో అలా పోరాడుతున్న ఆ ఇద్దరిలో పరాక్రమంలో, అస్త్ర ప్రయోగములో, మాయా బలములో, పౌరుషంలో ఒక్కోసారి కర్ణుడు మిన్నగా కనపడుతున్నాడు. ఒక్కోసారి కిరీటి అయిన అర్జునుడు మిన్నగా కనిపిస్తున్నాడు. యుద్ధ భూమిలో ఒకరిని ఒకరు దెబ్బతీయాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఆ ఇద్దరు వీరులు పరస్పరం దుస్సహంగా పోరాడుతూ ఉంటే రణరంగంలో ఉన్న యోధులందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆపై ఆకాశంలో ఉన్న వారందరూ కర్ణ అర్జునులను ప్రశంసించసాగారు. కర్ణ బల, అర్జున బల అన్న మాటలు ఆకాశంలో అన్ని వైపుల నుండి వినిపించసాగాయి.